ఇప్పుడు ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత ఉమెన్లో సడన్గా ఫీడింగ్ ఆపేశారనుకోండి, ఆ పాలగడ్డలు అంటారు. సో అవి సడన్గా ఫీడింగ్ ఆపేయడం వల్ల అవి కూడా క్యాన్సర్గా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. పాలగడ్డలు సడన్గా ఫీడింగ్ చేసేటప్పుడు సడన్గా ఆపేయడం ఒకే ఒక రీజన్ కాదు. బేబీ సరిగ్గా పాలు తీసుకోకపోయినా, అంటే బేబీస్ నిప్పుల్ని సరిగ్గా లాచింగ్ అనేది అంటాము, సరిగ్గా పట్టుకోకపోయినా ఏమవుతుందంటే పాలు ఎక్కడి నుంచి అయితే డక్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయో అవి బ్లాక్ అవడం వల్ల పాలగడ్డలు అనేది ఫామ్ అవుతాయి. ఓకే. సో ఆ పాలగడ్డలు యూజువల్గా మనము నార్మల్గా ఇంట్లో ఫామ్ అయిన ఒక 1 అవర్కి కొంచెం వేడి పెట్టేసి హాట్ ఫర్మెంటేషన్ అనేది పెట్టేసుకొని మసాజ్ చేసేసి యూజువల్గా ఎక్స్ప్రెస్ చేసేస్తే తగ్గిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అవి చాలాసేపు అంటే 24 అవర్స్ 48 అవర్స్ అట్లే గడ్డలు ఉండిపోతే అది ఏమవుతుందంటే దానిలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇన్ఫెక్షను కొన్నిసార్లు మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వకపోతే పస్సు ఫామ్ అయ్యి యాబ్సెసెస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఓన్లీ పస్సు పాలు అనేది ఎక్కడైతే పేరుకుపోయి ఉన్నాయో అవి పస్సు ఫామ్ అవటం తప్ప అవి క్యాన్సర్గా మారేదైతే చాలా ఇస్ నాట్ రేర్, అసలు అవ్వదు. అది పస్, అది ఓకే, పస్ అనేది క్యాన్సర్గా మారేది ఉండదు. ఓకే. కానీ ఫీడింగ్ చేసేటప్పుడు బ్రెస్ట్ లాక్టేటింగ్ మదర్స్ కూడా క్యాన్సర్ గడ్డలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ క్యాన్సర్ గడ్డలు పాలగడ్డలు వేరు. ఓకే. సో ఆ రెండు వేరు. జస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు పాలగడ్డలు వచ్చినాయి కాబట్టి ఐ క్యాన్సర్ అయిపోతాయి అనేది కాదు. ఓకే. కానీ ప్రెగ్నెన్సీలో కూడా ఫీడింగ్ అప్పుడు కూడా కొంతమందికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ రేర్. నేను ఇప్పుడు ఎట్లా మగోళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది రేర్ అన్నాను, ఇది కూడా అంతే.